నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ అధునాతన ఆర్థోపెడిక్ వైద్యంలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. ఒకే రోగికి ఒకే అడ్మిషన్లో 2 మోకాళ్లలో అత్యంత క్లిష్టమైన ఏసీఎల్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ మరియు పీసీఎల్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి వైద్య నిపుణుల ప్రశంసలందుకుంది. ఏపీఎస్పీడీసీఎల్లో లైన్మ్యాన్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు నడుము భాగం డిస్లోకేషన్ కావడంతో పాటు 2 మోకాళ్లలో మల్టీ లిగమెంట్ గాయాలయ్యాయి. ఈ క్లిష్టస్థితిలో మెడికవర్ హాస్పిటల్ సీనియర్ ఆర్థ్రోస్కోపీ నిపుణుడు డాక్టర్ ఎంవి సుధాకం నేతృత్వంలోని బృందం అద్భుత చికిత్సనందించింది. మొదటి దశలో ఫిబ్రవరిలో హిప్ సర్జరీ పూర్తి చేసిన వైద్యులు ఏప్రిల్ 9 మరియు 11 తేదీలలో ఒకే అడ్మిషన్లో 2 దశలుగా 2 మోకాళ్లలో ఏసీఎల్ మరియు పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. సాధారణంగా ఇలాంటి క్లిష్ట శస్త్రచికిత్సలను వేరువేరు సమయాల్లో చేయడం పరిపాటి. కానీ ఒకే అడ్మిషన్లో 2 మోకాళ్లకు కంబైన్డ్ రీకన్స్ట్రక్షన్ చేయడం వైద్యరంగంలో అరుదైన ఘటనగా డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్సలో అనస్థీసియా విభాగం నుంచి డాక్టర్ రంగనాథ్ కీలక పాత్ర పోషించగా, అడ్మినిస్ట్రేటివ్ బృందం డాక్టర్ రంజిత్ రెడ్డి మరియు లావణ్య గారు చికిత్స ప్రక్రియను సమన్వయం చేశారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం అందుబాటులో ఉండటం వల్లే ఇలాంటి క్లిష్ట శస్త్రచికిత్సలు సాధ్యమయ్యాయని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం రోగి కోలుకుంటున్న తీరు పట్ల వైద్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. నా పేరు డాక్టర్ ఎంవి సుధాకర్, ఆర్థోస్కోపీ ఆర్థోప్లాస్టిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. మనం ఈరోజు ఇక్కడ కలవడానికి కారణం, మనం ఒక రేర్ సర్జరీ మెడికవర్ హాస్పిటల్లో రేర్ అండ్ వెరీ కాంప్లెక్స్ సర్జరీ జరగడం జరిగింది. అదేంటంటే, నేను ఒక మిస్టర్ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఫిబ్రవరిలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఆయనకి ఇంజరీ జరగడం జరిగింది. హిప్ డిస్లొకేషన్ విత్ ఫ్రాక్చర్ అయింది, అంటే మన సడుగు అంటారు కదా అది. ప్లస్ దాంతో అసోసియేటెడ్ కానీ 2 మోకాళ్ళలో 2 సైడు ఏసీఎల్ పీసీఎల్ అనే ఇంజరీస్ లిగమెంట్స్ కంప్లీట్గా కట్ అవ్వడం జరిగింది. సో దీన్ని ఇనిషియల్ స్టేజ్లో మనం హిప్ ట్రీట్మెంట్ చేసుకొని, దాని తర్వాత సింగిల్ అడ్మిషన్లో బోత్ ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంటు, పీసీఎల్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంటు ఒక మోకాలికి 9వ తారీఖున ఏప్రిల్ నెలలో, అలాగే 11వ తారీఖున అదే అడ్మిషన్లో అదే సేమ్ అనస్థీషియా దీంట్లో ఎపిడ్యూరల్ కథటంలోనే మనం మళ్ళీ ఏసీఎల్ పీసీఎల్ సర్జరీ 2వ మోకాలు కూడా చేయడం జరిగింది. ఇది మామూలుగా ఒక మోకాల్లో ఏసీఎల్ పీసీఎల్ సర్జరీసే రేర్గా జరుగుతుంటాయి. అలాంటిది 2 మోకాళ్ళలో 2 లిగమెంట్స్ సింగిల్ అడ్మిషన్లో చేసిన కేసు రిపోర్ట్స్ చాలా రేర్. మీరు కూడా చూసుకోవచ్చు గూగుల్ వాటిల్లో. సో దీన్ని ఇష్యూ ఏంటంటే, ఏసీఎల్ పీసీఎల్ చేయడం అనేది పెద్ద గొప్ప కాదు. దాన్ని అతను ఫస్ట్ హిప్ సర్జరీస్ ప్లాన్ చేసుకోవడం, దాని ముందు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడం,